నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ. ఈ పేరు బిగ్ బాస్లో వెంటనే తప్పితే ఆ ముందు సినిమాలు చేసినట్లు కానీ ఎక్కడ వినలా. అసలు ఈ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంత అమౌంట్ లగ్జరీ కార్స్ చూసాం, హౌస్ చూసాం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసా? 10 years బ్యాక్, సరిగ్గా 10 years బ్యాక్ అంటే లైక్ 2013 ఓకే. 2013 మిడిల్లో ఒక సినిమా ఆగిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే అది ఏదో కొంచెం క్రైమ్ ఒక టైప్ ఆఫ్ సినిమా ఆగిపోయింది. ఆ సినిమాకి ఈవిడ్ని అందులో ఒక క్యారెక్టర్కి పిలుచుకున్నారు. ₹1,00,000 మొత్తం ఆ సినిమా అంతా, అంటే ఆవిడ డేట్స్కి అన్నిటికి కలిపి ₹1,00,000. ఒక పిచ్చి హోటల్లో అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి చూపించింది అప్పుడు అమ్మాయి. అంటే ఆ టైంలో తను చెప్పిన మాటలు వినండి. వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం చెప్పింది అంటే, అందులో నటించిన వేరే అమ్మాయిలకి, చూడు నాకు ఇలాంటి రూమ్ ఇచ్చారు, ₹1,00,000 కోసం నేను ఇంత కష్టపడుతున్నా, డబ్బులు ఉంటే దాచుకోండి, ఎప్పుడు ఖర్చు పెట్టకండి అని మంచి ఫిలాసఫీయే చెప్పేది. సో ఓకే. తర్వాత ఆ ఫ్రెండ్స్నే పాపం ₹1,000 1,500 అడిగింది. వాళ్ళు కూడా ఇచ్చారు. ఇప్పటిదాకా ఇవ్వలేదులే, తర్వాత సంగతి. నెక్స్ట్ ఆ ఫ్రెండ్స్, ఆ 1,500 ఇచ్చిన ఫ్రెండ్సే సడన్గా బిగ్ బాస్ నుంచి ఈవిడ చూసిన తర్వాత, అంటే బిగ్ బాస్ చూడకముందేలే 2020లో ఎప్పుడో, హాయ్ నేను గుర్తున్నానా అని మెసేజ్ చేసి రిప్లైలు ఇవ్వాలి. మరి ఆ టైంలో ఆవిడ కొంచెం సౌండ్గా ఉందో లేకపోతే ఎలా ఉందో తెలియదు. అంటే ఆమె ఇన్స్టా చూస్తూ ఉంటారు కదా వీళ్ళు, చూసి ఏంటి తను మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది, మంచి సినిమాలు ఏమైనా చేస్తుందేమో అని అనుకున్నారు. అంటే వీళ్ళు కూడా జస్ట్ అంటే, మిత్ర నీకేమైనా మంచిదే కదా, అప్పట్లో మాకు మంచి నీతులు చెప్పేది, డబ్బులు ఎలా కాపాడుకోవాలి, ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అని. మాకు కూడా ఏమైనా 4 సినిమాలు చెప్పొద్దేమో అని చెప్పేసి వీళ్ళు కూడా ఆశతో కాల్ చేసి తను రిప్లై ఇవ్వాలా అదే ఇన్స్టాలో. ఈ రోజు వరకు ఆమె ఇన్స్టాలో వీళ్ళ మెసేజ్లు అన్నీ ఉంటాయి కానీ రిప్లైలు ఉండవు వాటికి, అలా ఉండిపోయింది అంతే. ఇప్పుడు కట్ చేస్తే తర్వాత బిగ్ బాస్కి రావడం అండ్ పిఆర్ టీమ్ని పెట్టుకొని బాగా ప్రచారం చేసుకొని 100 days వరకు ఉండడం. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత హర్ష సాయితో పరిచయం అయింది. అండ్ నెక్స్ట్ ఈలోపు ఆమె హోమ్ టూర్లు చేస్తారు కదా ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళగానే, పెద్ద బంగ్లా, ఇంటి నిండా కుక్కలు, కార్లు, అవి ఇవి అన్నీ చూసిన తర్వాత, పైగా ప్రొడ్యూసర్ అప్పటికే ఓ 2-3 సినిమాలకు ప్రొడ్యూసర్, బాయ్స్ అని ఇంకేదో అని. ఇంత అంటే ఓవర్ 10 yearsలో ఇంత చేంజా? 10 years కాదు, ఇప్పుడు 10 years, 5 yearsలోనే. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన 2013 నుంచి ఆ 5 years, ఆ 2017, 18 ఆ టైం వరకు ఇంత చేంజా? అసలు ఊహించని చేంజ్. అంటే ఒక ఆర్టిస్ట్ మహా అయితే తెలిసిన ఆర్టిస్ట్ అవుతుందేమో కానీ మరీ ప్రొడ్యూసర్ రేంజ్కి వెళ్ళి పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు కొనే రేంజ్కి అయితే రాదు కదా. పైగా అమ్మాయికి ఎవరు లేరు అని చెప్పుకుంటుంది. ఏంటా ఈ చేంజ్ అని వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఓవరాల్గా ఇప్పుడు ఈమె ఎలా ఉంది అనేది పక్కన పెడితే, గతంలో మాత్రం చాలా కష్టాలు పడే వచ్చింది. 2013-14 టైంలో కూడా ఈమె చేతిలో అసలు డబ్బులు, మినిమం అవసరానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అంటే అమ్మాయిలు ఆర్టిస్టులు అంటే, మామూలు అమ్మాయిలు అంటేనే కొద్ది గొప్ప మెయింటైన్ చేస్తారు కదా, ఏమైనా రాసుకునేవి పూసుకునేవి 1-2 ఎక్స్ట్రా ఉంటాయి. పైగా ఆర్టిస్టు అంటే ఇంకొంచెం స్కిన్ మీద దృష్టి పెట్టుకుంటారు. ఆ మాత్రం కేర్ తీసుకోవడానికి కూడా తన దగ్గర డబ్బులు ఉండేవి కాదు. సో ఇప్పుడు ఇలా అయిపోయింది. అండ్ హర్ష సాయి మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్పాలనుకున్నా, హర్ష సాయి దగ్గర 2 కోట్లు ఉండవా ఈమెను వదిలించుకోవడానికి? డొనేటే చేస్తాడు అవసరం ఉంటే ఎవరికైనా. 2 కోట్లు పెద్ద విషయం కాదు, వీడియో కోసం డొనేట్ చేయమంటే చేస్తాడు కూడా. కానీ ఇంత సీరియస్ అవుతుంది సిచ్యువేషన్, ఇంత క్రిటికల్ అవుతుంది అన్నా కూడా, ఆమె బెదిరించినా కూడా 2 కోట్లు ఇవ్వను పో అన్నాడు. ఎందుకంత కరాఖండిగా ఉన్నాడు? ఏదో తన వైపు ఏదో చిన్న న్యాయం ఉండే ఉంటుంది కదా, లేకపోతే ఎంతసేపు. ఇప్పుడు మనం మొన్న రాజస్థాన్ కేసులో కూడా మనం ఇలాగే పోతే పోనీ ఇల్లు ఇచ్చేసి ఎందుకు ఈ గోళ అన్నాం. తర్వాత అనిపించింది మనకి ఎందుకు ఇవ్వాలి అని. ఇక్కడ హర్ష సాయికే అనిపించింది ఎందుకు ఇవ్వాలి నీకు, నీ 2 కోట్లు నేను ఇవ్వను పో అని చెప్పేశాడు. ఆమె ఏమో దాని మీద ఇంకేవో ఎలిగేషన్స్ పాస్ చేసి కేసు పెట్టింది. బయటికి కొన్ని ఆడియో కాల్స్ రావటం జరిగింది, రికార్డ్స్. అవి ఒక యూట్యూబరే వైరల్ చేశాడు అని చెప్పేసి ఫస్ట్ విన్నాము. మిగతా ఛానల్స్ అన్నిటిలో కూడా వస్తున్నాయి. అవి విన్నారా మీరు? అవును. ఇప్పుడు ఆడియో విషయానికి వస్తే, దాని వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆవిడ మాట్లాడిందంతా పెట్టి ఈయన మాట్లాడింది కట్ చేసి ఇచ్చాడు అని చెప్పారు. సరే అది వదిలేద్దాం. వీడియో ఉంది మా దగ్గర అని ఒక వీడియో పెట్టారు. దాంట్లో ఈయన ఫోన్ చూపించుకుంటుంటే ఆమె అరుస్తూ ఉంది ఇలా,
దాన్ని వీళ్ళు ఎలా మలిచారు అంటే ఇదిగో నీ న్యూడ్ వీడియోలు, ఇదిగో నీ న్యూడ్ వీడియోలు అని ఈయన బెదిరిస్తా ఉంటే ఆమె డిఫెండ్ చేసుకుంది, బెదిరిపోయింది అన్నట్టుగా పోర్ట్రేట్. అలా ఏం లేదు, ఫోన్ చూపించినంత మాత్రం అదేనా. సేమ్ గతంలో హర్ష మీద ఇలాంటి ఎలిగేషనే ఒకటి, నో హోటల్లో ఎవరికో ఇలా కవర్ ఇస్తుంటే మేము చూసామండి అన్నాడు. అది రెమ్యునరేషనే కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, నీకెందుకు, నువ్వు చూసావు అంతే. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడిందో వినలేదు కదా, ఏదో దానికని చెప్పేసి ఇంకెవడో వాగాడు. చూసేది అంతా కళ్ళ కనబడేది వేరు, అక్కడ జరిగేవి వేరేలాగా ఉంటాయి సిచ్యువేషన్స్. మనం ఊహించుకుంటాం నిజంగానే న్యూడ్ వీడియోలు చూపించి బెదిరించాడు అది ఇది అని చెప్పేసి, అక్కడ అది ఏమీ ఉండదు. అండ్ హర్షసాయి విషయంలో, ఈ మిత్రశర్మ విషయంలో నన్ను అడిగితే ఈ వారం రోజుల్లోనే మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి, పెద్ద విషయం ఏం లేదు అక్కడ. ఈవిడ పెట్టిన కేసులన్నీ కూడా ఎలిగేషన్సే, అండ్ అది కూడా రాంగ్ ఎలిగేషన్స్. పైగా నార్సింగి పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఇట్లాంటి కేసుల మీద న్యాయం జరుగుద్దేమని కకృతి పడి వెళ్ళినట్టుంది. అస్సలు నిలబడదు, ఛాన్సే లేదు. రైట్, థ్యాంక్ యూ.